హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాధమ్మ వంటలు. నోట్లో వేసుకుంటే వెన్నెలా కరిగిపోయే మినప సున్నుండలు ఎప్పుడైనా తిన్నారా? బెల్లం నెయ్యితో చేసిన మినప సున్నుండలు ఎలా చేయాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. మన ఇంట్లో పిల్లలకి గాని పెద్దవాళ్ళకి గాని ఈ మినప సున్నుండలు ఈవినింగ్ టైం స్నాక్ ఐటమ్ లా పెట్టి చూడండి. ఇవి చాలా హెల్తీ కూడా. ఈ మినప సున్నుండలు కావాల్సిన పదార్థాలు: మినపగుళ్ళు, నెయ్యి, బెల్లం. చాలా తక్కువ సమయంలో చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తో ఎంతో హెల్దీ అయిన మినప సున్నుండలు చేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని అందులో ఈ మినపగుళ్ళన్నీ వేసుకోండి. స్టవ్ మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని స్లోగా తిప్పుతూ మినపగుళ్ళని స్లోగా తిప్పుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా వేపుకోవాలి. బాగా తిప్పుతూ ఉండాలి. తిప్పడం ఆపేశారంటే ఊరికే మాడిపోతాయి. స్టవ్ మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని బాగా తిప్పుతూ ఉండండి. ఈ మినపగుళ్ళు వేగాయో లేదో మనకి ఎలా తెలిసిద్దంటే ఆ స్మెల్ కి మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. లేదు అంటే మీరు ఒక 2 మినపగుళ్ళు నోట్లో వేసుకుని చూడండి, కరకరలాడుతున్నాయంటే వేగినట్టు. లేదు కొంచెం మెత్తగా అనిపిస్తున్నాయంటే ఇంకొంచెం బాగా ఎర్రగా వేపుకోండి. చూస్తున్నారు కదా, ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా తిప్పుతూనే ఉండాలి. తిప్పడం ఆపేశారంటే ఊరికే మాడిపోతాయి. చూసారుగా, ఫైనల్ గా ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా ఎర్రగా వేపుకొని ఇప్పుడు ఒక మిక్సీ జార్ లోకి తీసుకోండి. ఈ మిక్సీ జార్ లోకి తీసుకుని బాగా బరకగా మిక్సీ ఆడించుకోండి. పిండి కొంచెం బరకగా ఉండాలి. బాగా మెత్తగా ఉందంటే నోట్లో అంటుకుపోద్ది. ఈ మిక్సీ ఆడించుకున్నాక బెల్లం ఉంది కదా, ఈ బెల్లంని ఇలా పీలర్ తో కోరుకోవాలి. లేకపోతే చాకుతో కూడా చిన్న చిన్నగా కోరుకోవచ్చు మీరు. ఇలా ఈజీగా బెల్లంని కోరుకోండి. పీలర్ తో అయితే చాలా ఈజీగా తీయొచ్చని ఇలా మేము పీలర్ తో తీస్తున్నాం. మీ కంఫర్ట్ కి ఏదైనా యూజ్ చేయొచ్చు. చూస్తున్నారు కదా, కొంచెం బరకగా ఉండాలి. ఇలా ఈ మినప సున్ని పిండి ఉంది కదా, ఇందులో ఈ బెల్లం మొత్తం వేసేసుకోండి. ఈ మినప్పిండిలో బెల్లం వేసుకుని అలాగే బాగా కాచిన నెయ్యి కూడా పోసుకోవాలి. ఈ 3 కలిసేలాగా బాగా తిప్పుకుని ఉండలు లేకుండా బాగా తిప్పుతూనే ఉండండి. బాగా తిప్పుకున్నాక చిన్న చిన్న ఉండలుగా చేసుకుని ఒక బాక్స్ లో స్టోర్ చేసుకోండి. అంతే అండి, చాలా సింపుల్ గా ఎంతో హెల్దీ అయిన మినప సున్నుండలు చేసుకోవడం. చూస్తున్నారు కదా, ఎంతో హెల్దీ అయిన మినప సున్నుండలు రెడీ. ఈవినింగ్ టైం స్నాక్స్ లాగా మీ ఇంట్లో పిల్లలకి పెద్దవాళ్ళకి పెట్టి చూడండి. అలాగే ఇలాంటి మరిన్ని రుచికరమైన వంటల గురించి తెలుసుకోవాలంటే ఇప్పుడే మన ఛానల్ ని ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ ఇవ్వండి. అలాగే ఇంట్లో పిల్లలకి పెద్దవాళ్ళకి పెట్టి చూడండి. టేస్ట్ ఎలాగుందో కామెంట్స్ లో చెప్పండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి.